నమస్తే, నేను మధు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అయితే ఆ పిటిషన్ ని వాదించినటువంటి సుప్రీంకోర్టు కూడా పవన్ కళ్యాణ్ కి పాజిటివ్ గా తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. అసలు ఏంటి ఆ పిటిషన్, ఎవరు వేశారు, అయితే ఈ కొండలరావు ఎవరు, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. మేడం, పవన్ కళ్యాణ్ గారి మీద సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైందంట. అది పాజిటివ్ గానే వచ్చింది అనుకోండి, కానీ అసలు ఈ కొండలరావు ఎవరు మేడం? ఆయన కేసు పెట్టారంట. అసలు ఏం కేసు, ఏం జరిగింది? అంటే కాదండి, అసలు ఇలాంటి కేసులు ఎందుకు వేస్తారు? ఇప్పుడు అసలే సుప్రీంకోర్టులో హైకోర్టుల్లో కేసులు పెండింగ్లో ఉంటున్నాయి. ముఖ్యమైన కేసులకే దిక్కు లేకుండా ఉంది. జడ్జీల నియామకాలు ఇంకా జరగాలని అంటున్నారు. ఈ టైంలో ఏమి కొండలరావు అని ఒక రిటైర్డ్ రైల్వే ఉద్యోగి, విజయవాడకి చెందిన ఆయన వేశాడు. ఎందుకు మీరు ముఖ్యమంత్రి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్కి ఎటువంటి రాజ్యాంగ హోదా లేదు కదా, ఇంచుమించు ఆయన ఫోటో అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో పెట్టారు, 12,000 సచివాలయ కార్యాలయాల్లో పెట్టారు. ఎందుకు పెట్టారు? డబ్బులు దండక్ కదా అని ఈయన కోర్టుకు వెళ్ళాడు. ఫస్ట్ హైకోర్టుకి వెళ్ళాడు ఈయన. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమంది? ఇప్పుడు ఆయన ఫోటో పెడితే మీకు వచ్చిన నష్టం ఏంటి అని అడిగింది. ఇప్పుడు అక్కడ ఖర్చు అవుతుంది అన్నారు. ప్రజలు ఏమంటున్నారు? ఆల్రెడీ పెట్టేశాక ఆల్రెడీ ఖర్చు అయిపోయింది కదా, కొత్తగా దీని మీద వెళ్ళటం ఎందుకు? ఇప్పుడు ఏం డబ్బు తగలేసుకున్నట్టేగా. కానీ ఇక్కడ ఒక సందేహం ఏంటంటే, ఇది నా వ్యక్తిగతంగా చేశారా, వెనకాల ఎవరైనా ఉన్నారు? ఇప్పుడు అనవసరంగా ఒకవేళ వైసీపీ ఈయన వెనకాల లేకపోతే వైసీపీకి చెడ్డ పేరు, ఒకవేళ వైసీపీ ఉన్నా వైసీపీకే చెడ్డ పేరు. ఇప్పుడు ఎవరికి నష్టం? జనసేనకి ఏ నష్టం లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకొంచెం వార్తల్లో నిలిచాడు. ఇవాళ సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు కాబట్టి ఇది నేషనల్ లెవెల్ వార్త అవుతుంది. సో అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లేని అబ్జెక్షను, తెలుగుదేశానికి లేని అబ్జెక్షన్ మీకెందుకు? బీజేపీకి లేని అబ్జెక్షన్ మీకెందుకు? వాళ్ళు కూటమిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు? ఒక సమస్య వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ధైర్యంగా వెళ్ళి కలిశాడు, ఒక నిర్ణయం తీసుకున్నారు, కూటమిగా రావాలి. ఇక్కడ జనసేనకి చాలా బెనిఫిట్ అయింది, అందులో డౌట్ లేదు. అదేవిధంగా టీడీపీకి కూడా బెనిఫిట్ అయింది. అంటే ప్రజలు అంగీకరించారు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని. ప్రజలు అంగీకరిస్తారని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ టీడీపీతో వెళ్ళారు. మంచి నిర్ణయం కదా. జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మేడం, వైసీపీ హయాంలో బలవంతంగా సచివాలయాలకి, అంతేకాకుండా ఒక పుస్తకాలకి, పాస్ పుస్తకాలు అన్నిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు, గుర్తులు అన్ని వేశారు, బలవంతంగా వేశారు. కానీ వీళ్ళు కార్యాలయాల్లో ఇష్టంగా ప్రేమతో పెట్టుకున్నారు. సో అది తప్పు కాలేదు, కానీ ఇదెందుకు తప్పు అయింది? మరి దాని మీద కేసు వేయాలి, కానీ దీని మీద ఎందుకు కేసు వేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు మేడం. అంటే అదేనండి, ఇప్పుడు అదేమో ఇంపుగా ఉంది, ఇదేమో ఇంపుగా లేదు. అది అక్కడ వాళ్ళకి ఇష్టమైంది. మీరు అన్నట్టుగా పట్టాదారు పాస్ పుస్తకాల మీద, ఆఖరికి సర్వేరాళ్ల మీద ఎవడైనా వేసుకుంటాడా? అంటే అది పిచ్చి, పైత్యం ప్రేకోపించటం అంటారు. ఇది మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారికి ఇష్టమైంది. ఆయన తనతో పాటు సమానంగా ఆయన చూడాలనుకున్నారు, అది ఆయన ఇష్టం. ఇప్పుడు రెండు పార్టీలు కలిసి నడిచాయి కాబట్టి ఆయన ప్రేమగా ఆప్యాయతగా పెట్టుకున్నారు. అందుకని ఇక్కడ ఎవరిని అంటారు మీరు? వాళ్ళు ఎవరికి నష్టం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నష్టం లేదు, అంతకంటే జనసేనకి పవన్ కళ్యాణ్కి నష్టం లేదు, లేదంటే బీజేపీకి నష్టం లేదు. ఇప్పుడు నిజంగా ఒకవేళ వైసీపీ ఒకవేళ కొండలరావు వెనకాల లేకపోయినా ఇవాళ కొండలరావుకి ఎంత నష్టమో అంతకు మించి వైసీపీకి నష్టం. సో ఇవన్నీ కూడా అనవసర వ్యాజ్యాలండి. ఒకప్పుడు పని పాట ఉండేది కాదు. మీరు కనుక చూసారంటే ఎక్కువ జరిగేవన్నమాట. ఈ ఆడపిల్లలకు సంబంధించి వ్యాజ్యాలు ఎక్కువ వేసేవాళ్ళు. అంటే ఎక్కువ అప్పుడు బాల్య వివాహాలు ఉండేవి. సో ఈ ఆస్తుల కోసం ఎప్పుడు చూసినా కోర్టుల చుట్టూ తిరిగేవాళ్ళు. అలాగా ఇప్పుడు ఇది పనికి అప్పుడంటే ఆ ఇష్యూ వేరు. ఇప్పుడు అలా కాదు, నిల్చుంటే కేసు, కూర్చుంటే కేసు. కోర్టులు కూడా ఏం చేస్తాయి, ఇంతమంది లాయర్లు ఉంటున్నారు, ఇవాళ ప్రతివాడు లాయరే. ఇంకొక ఇదేంటంటే ఆ లాయర్స్లో కూడా మళ్ళీ పార్టీల వైజ్ లాయర్లు కదా. అందుకని ఇవన్నీ అనవసరం అండి. మనం ఎందుకు కోర్టుకు వెళ్ళాలి, ఎందుకు మన సొమ్ము తగలేసుకోవాలి? వాళ్ళు పెడితే పెట్టారు. మీరు ఇందాక అన్నారు, అసలు ఎన్ని ఆఫీసులకి వేసి కలర్స్ మార్చమని కోర్టు చెప్పి అది ఎంత నష్టం, అప్పుడు ఎంత డబ్బులు వేస్ట్ అయ్యాయి. అంటే నేను అనేది ఒకటండి, ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీ రంగులు మీరు ప్రభుత్వ పథకాలకి వాడొద్దని చెప్తున్నాము. అది ప్రజల సొమ్ము. అది ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే సొమ్ము. అది
మన దగ్గర నుంచి సొమ్ము తీసుకుని వాళ్ళు సోకులు చేసుకోవటం ఏంటి? ఇది చాలా తప్పు. అంటే మీరు ఇంకొకటండి, కొంచెం లో ప్రొఫైల్లోనే పార్టీలు ఉంటే అది బాగుంటుంది, ప్రజలకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ రంగులతోటే ఇప్పుడు ఏమైపోయిందంటే రంగులు అనేవి పార్టీలను శాసిస్తున్నాయి, జీవితాలను శాసిస్తున్నాయి. ముఖ్యంగా ఈ పార్టీలను నమ్ముకున్న కార్యకర్తలు ఈ రంగులకి బలైపోతున్నారు. నా ఉద్దేశం అయితే అది. కానీ ఒక ప్రైవేట్ ఉద్యోగి ఇంత ధైర్యం చేసి పవన్ కళ్యాణ్ గారి మీద కంప్లైంట్ ఇచ్చారంటే వ్యక్తిగత ద్వేషమైనా ఉండాలి, లేదంటే వెనకాల పెద్ద హస్తమైనా ఉండాలి. మీరు అన్నట్టు ఇందాక ఉంటే ఉండకపోవచ్చు అని అంటున్నారు, కానీ ఒక ఉద్యోగికి నిజంగా అంత ధైర్యం ఉందంటారా ఏ సపోర్ట్ లేకోకుండా కంప్లైంట్ ఇచ్చేంత? మీరు 2 పాయింట్స్ చెప్పారు. ఒకటి వ్యక్తిగతం కావచ్చని, అది కూడా ఉండొచ్చు. ఇక్కడ కుల అయిష్టత అయినా ఉండాలి, లేదు మీరు అన్నట్టుగా వైసీపీ వాళ్ళ హస్తమైనా ఉండాలి. అది ఏంటి అనేది తెలుసుకుంటే బాగుంటుంది. అంటే ఒకవేళ జనసేనకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తెలుసుకుని దాన్ని బయట పెడితే ఇలాంటి ఫ్యూచర్లో జరగకుండా చూడొచ్చు. సో ఏదేమైనా సరే ఇప్పుడు అనవసరమైన కేసు మాత్రం సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం జరిగింది. మరి సుప్రీంకోర్టు అయితే ఈ యొక్క కేసుని కూడా తీసుకొని సునాయాసంగా పరిశీలించి దాని గురించి కూడా అంటే పెట్టుకుంటే తప్పేంటి అన్న రీతిలో అయితే స్పష్టంగా తీర్పునివ్వడం అయితే జరిగింది. మరి కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ప్రైవేట్ ఉద్యోగి అంటే కొండలరావు అనే ఉద్యోగి మరి కంప్లైంట్ ని సుప్రీంకోర్టు వరకు ఎందుకు తీసుకెళ్లారు? ఇంత చిన్న విషయాన్ని ఎందుకు అంటే సమాజంలో చాలా పెద్ద విషయాలు ఉన్నాయి, కానీ ఇంత చిన్న విషయాన్ని కూడా సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లి మరి కోర్టు సమయాన్ని వృధా చేశారా, లేకపోతే వ్యక్తిగతంగా ఏమన్నా కక్ష సాధింపుల కోసం ఇలాంటివి చేశారనేది ఇంకా తేలాల్సింది. మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.